పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాడుగులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ అనంతరం ప్రజల వద్దకు వెళ్లి సూపర్ 6 హామీల్లో భాగంగా సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు, చేయబోయే మంచిని వివరించి కరపత్రాలను అందించారు. నుంచి కూడా మనం చూస్తే 30 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేశాము. హాస్పిటల్ కానీ, సబ్ స్టేషన్ నిర్మాణం కానీ, 15 కోట్ల సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, సీసీ రోడ్లు. మీరు నిలబడిన ఈ రోడ్లు చూస్తే ఒకప్పుడు బుద్ధతో దుమ్ముదులతో ఉంటాయి, కానీ పుష్కరాల టైంలో 2 కోట్లతో రోడ్లు కూడా వేశాము. జల్ జీవన్ మిషన్ ద్వారా మరి నీళ్లు కూడా మనం ఈ గ్రామానికి ఇచ్చాము. ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేశాం. గత 5 సంవత్సరాలు మనం చూస్తే ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ కొనసాగింది. రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగిందో ఏం అడుగుల గ్రామాల్లో కూడా అనేక అరాచకాలు కూడా చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని బ్రహ్మాండంగా షెడ్లు కట్టారు, గ్రామాలు దొరుకున్నారు, భూములు ఆక్రమించుకున్నారు, అక్రమ మైనింగ్ చేశారు. చాలా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేశారు. మేము కానీ ఎంపీ గారు కానీ మేమందరం చెప్పేది ఒకటి, మనది మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించి మనము వాళ్ళు ఒకటి అయిన పరిస్థితికి తేవాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. మన సత్తనపల్లి కార్యక్రమాలు చూస్తే మీరు ఎక్కడో రెండపాలలో సంవత్సరం క్రితం బెట్టింగ్ కార్యక్రమం జరిపిన ఒక వ్యక్తిని ఈ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన, పులివెందుల ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా కారు కింద పడి మనిషి చనిపోయారు. వైసీపీ హయాంలో 8 మంది పిల్లలు చనిపోయారు. హైదరాబాద్ సనత్ నగర్లోని రాజరాజేశ్వరి